16వ బ్రిక్స్ సదస్సు రష్యాలోని కజన్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా ఇండియా రష్యా మధ్య ఒక కొత్త స్టెప్ పడిందనమాట. 5 సంవత్సరాల తర్వాత మన ప్రైమ్ మినిస్టర్, రష్యన్ ప్రీమియర్ ఇద్దరూ ఒకచోట కలుసుకున్నారు. ముఖ్యంగా బైలేటరల్ సమ్మిట్ జరిగిందనమాట. మోడీ గారు, షీ జిన్పింగ్ ఇద్దరు కూడా ద్వైపాక్షికంగా మీట్ అయ్యారు. 2020 ముందు మీట్ అయిన వాళ్ళు ఈ దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీట్ అయ్యారు. అంటే ఒకసారి ఆలోచిద్దాం. 2020లో గాల్వన్ వ్యాలీ ఎపిసోడ్ జరిగింది. ఇది భారత్ చైనాల మధ్య కొత్త సంఘర్షణలకు దారితీస్తుందన్నమాట. ఆ తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రెగ్యులర్గా కాపలా గస్తీ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఇండియా చైనా బార్డర్ దగ్గర శాంతి అనేది ప్రయారిటీ అని చెప్పి నిన్న డిక్లేర్ చేశాయి. పీస్ ఆన్ ద బార్డర్ షుడ్ బి ఏ ప్రయారిటీ అనమాట. అదేవిధంగా మ్యూచువల్ ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ సెన్సిటివిటీ గురించి మాట్లాడాయి. పరస్పర నమ్మకం, పరస్పరంగా విషయాలను అర్థం చేసుకోవడం, వాటి గురించి. ఏదైతే ఇరు పక్షాల మధ్య డిఫరెన్సెస్, డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఏదైతే ఘర్షణలు ఇలాంటివి ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో, వాటిని శాంతియుతంగా చర్చించుకోవాలి. అదేవిధంగా ఇరు పక్షాల మధ్య కమ్యూనికేషన్ కానీ, కోఆపరేషన్ కానీ బాగుండాలని చెప్పి డిస్కస్ చేసుకున్నాయి. ఇరుపక్షాల ఫారెన్ మినిస్టర్స్ ఒక డైలాగ్ మెకానిజం స్టార్ట్ చేసి డిస్కస్ చేస్తూ పోతే బార్డర్లో డిస్ఎంగేజ్మెంట్, డీఎస్కలేషన్ జరుగుతుంది. ఆ టెన్షన్ తగ్గిపోద్ది, ముఖ్యంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అని చెప్పి ఇరు పక్షాలు భావిస్తున్నాయంట. ఇది కొత్త స్టెప్ అని చెప్పొచ్చు. ఇండియా చైనా సంబంధాల్లో బార్డర్ ఇష్యూ అనేది ఈ రోజుది కాదు. 1962లో చైనా మనపైన యూనిలేటరల్గా అటాక్ చేసింది. 1962లో చైనా మనపైన యూనిలేటరల్గా అటాక్ చేసి మనపైన యుద్ధానికే దిగింది బార్డర్ ఏరియాలో. తర్వాత మనం చూస్తే మొత్తం మన అరుణాచల్ ప్రదేశ్, మొత్తం భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. మొత్తం మాదే, అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న చైనా బార్డర్ విలేజెస్ అంటే చైనా పేర్లు కూడా పెట్టేసుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సిపిఈసి అని చెప్పి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో రోడ్డు కట్టేస్తుంది చైనా. ఇవన్నీ కూడా ఇండియాకి నచ్చట్లేదు. నిజంగా చైనా మన సార్వభౌమ అధికారంలోకి చొరబాటు చేసుకుంటుంది. మన సెక్యూరిటీకి థ్రెట్టే అది. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా చైనా మధ్య 1955లోనే పంచశీల్ అనే ఒక ఒప్పందం జరిగింది. ఈ పంచశీల్ ఒప్పందం ఈరోజు ఏదైతే చెప్పారో, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ట్రస్ట్ ఏదైతే చెప్పారో, ఇవన్నీ 1955లోనే అప్పట్లోనే జవహర్లాల్ నెహ్రూ గారు చైనాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే పంచశీల్ అనమాట. ఆ పంచశీల్ 2005 వరకు ఉంది. ఈ పంచశీల్ ఒప్పందం ఉన్నా సరే 1962లో చైనా ఇండియా పైకి దూకేసిందనమాట. సో చైనాని ఈ మాటలు విని చైనాని పూర్తి స్థాయిలో నమ్మే అవకాశం లేదు. చైనాకి ఎన్ని బార్డర్ దేశాలు ఉన్నాయో, ఎన్ని సరిహద్దు దేశాలు ఉన్నాయో, దాదాపు 18 దేశాలతో చైనాకి సరిహద్దు వివాదాలు, కోస్టల్ వాటర్ అక్కడ వివాదాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి చైనా ప్రీమియర్ ఏదైనా సమ్మిట్కి వచ్చినప్పుడు ఇలా చెప్పినా సరే పూర్తి స్థాయిలో చైనా అంటే వీటిని నమ్మేసి చైనా మన పైకి రాదు అనుకోవడం తప్పనమాట.